వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్త్రీమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కారు ద్విచక్ర వాహనం ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు. యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమని కార్మిక సంఘాల నాయకులను బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. అమ్మ జీవితమంతా మార్గం చూపే ప్రేమకి, త్యాగానికి ప్రతీక. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తొలి గురువు అమ్మ. పుట్టిన నాటి నుంచి నడక నేర్పే వరకు ప్రతి అడుగులో అమ్మ పాలు పంచుకుంటుంది. తల్లి ప్రేమకు సమానమైనది మరొకటి లేదని అనడంలో సందేహం లేదు. తల్లి మన కోసం చేసే త్యాగాలను, ఆమె నిరంతర ప్రేమను గుర్తు చేసుకుంటూ మాతృ దినోత్సవం అనేది ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతిరోజు అమ్మకు మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా అమ్మ కోసమే. ఈ రోజు సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మకు అభినందనలు తెలియజేయడం మన బాధ్యత. ఈ రోజు మనం తల్లుల్ని గౌరవించి వాళ్ళ ప్రేమకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. అమ్మ మనకు దేవుడిచ్చిన గిఫ్ట్ అని గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఇది. శ్రీమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నీ ప్రేమ నా లైఫ్ని మార్చేసింది. నీ సపోర్ట్ నాకు పెద్ద బలం. నీ ఒడిలో ఉంటే ఏదో తెలియని హాయి. నీ నవ్వు చూస్తే నాకెంతో ధైర్యం. అమ్మ ప్రేమకు ఏది సాటి రాదు. నీ దీవెనలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. నీ పాటలు విని నిద్రపోయే వాడిని నేను. నీ ప్రేమ నన్ను జోలపాటలా లాలించింది. నీ పేరు తలుచుకుంటేనే గుండె నిండిపోతుందమ్మా. నీ ప్రేమకు రూపం లేకపోయినా దాని ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంది. నీ గుర్తులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. నీ దీవెనలే నా బలం. నువ్వే నా చేయి పట్టుకుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నీ పక్కన నడవడమే నాకు గర్వం. నీ గుండె నిండా ప్రేమే ఉంది. ఆ ప్రేమే నాకు శక్తినిస్తుందమ్మా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం జమ్మికుంట నుండి గోదావరి కనికి వెళ్తున్న కారు ఇద్దులాపూర్ గ్రామ శివారులో జఫర్జాన్పేట గ్రామానికి చెందిన చొప్పరి సదానందంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదానందం తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు గమనించిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉండి యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణి సమ్మె అవసరమని కార్మిక సంఘాల నాయకులను బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సూటిగా ప్రశ్నించారు. గోదావరికని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. కార్మిక సంఘాలు యుద్ధం జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు ఆత్మస్థైర్యంగా నిలుస్తూ కార్మికులను అటువైపుగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలను ముందు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధమయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో మే 20న సమ్మె అవసరమని సింగరేణి కార్మికులు ఆలోచించాలి. రాజకీయ ఎజెండాలను ముందు పెట్టి కార్మిక సంఘాలు చేస్తున్న రాజకీయ ప్రేరేపిత సమ్మెకు కార్యవర్గం అంతా దూరంగా ఉండాలని బీఎంఎస్ తరపున యాదగిరి సత్తయ్య కోరారు. ఈ మీడియా సమావేశంలో బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కోశాధికారి ఆకుల హరిన్, నాయకులు కర్రావుల మహేష్, సాయివేన సతీష్, మేడ రామ్మూర్తి, పెంచాల వెంకటస్వామి, గట్టయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. మే 20వ తారీఖున చేయాలని నిర్ణయం చేసిండ్రు. దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు. ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలు, ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, జాతీయ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపు, రెండో వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గన్ల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిలో బిఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు, బిఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, సర్కార్ సంఘం అంటూ ఉన్నారు. మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం. బొగ్గుగని కార్మికుల తరఫున, సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా, దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం. యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరం. ఆ సింగరేణి కార్మికుడు ఆలోచించాలి, ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు, దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తూ ఉన్నాయి. దాంట్లోనే గత 10 సంవత్సరాల నుంచి సింగరేణిలో కూడా రాజకీయ ఎజెండాతో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు, ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే 20వ తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ, బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కార్మిక సంఘాలు గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ, అలవెన్సుల మీద ఆదాయ పన్ను కానీ, సింగరేణి కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం కానీ, సింగరేణి పరిశ్రమకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బొగ్గు బకాయిలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ, ఇతరత్ర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు కానీ మరి ప్రభుత్వాలు ఎజెండాతో నచ్చినాయి. ఆ ఎజెండా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చారో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉండాల్సింది పోయి ఇవాళ కోటాను కోట్ల రూపాయలు, 35,645 కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు పనిచేయి, ఫోర్స్ తీసుకురావు. కానీ బొగ్గుగని కార్మికులను, సింగరేణి కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళల పైన. మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులారా. మన సమ్మె చివరి ఆయుధం. ఒక్కసారి 2 సార్లు మన సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మనకు సంబంధించిన అంశాలు ఉంటే, మనకు సంబంధించిన డిమాండ్లు కానీ అవన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా ఆలోచన చేసి అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చే అవసరం ఉన్నప్పుడు చెప్తాం. కానీ ఈ సమ్మెను వ్యతిరేకించండి. ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ఇంకొక దేశం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అవసరమైతే యుద్ధానికి సిద్ధం కండి. ఈ కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ మేము పలుకుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే సైన్యం ఏదైతే పాత్ర పోషిస్తూ ఉన్నదో కార్మిక సంఘాలు కానీ, కార్మికులను కానీ అటువైపు మళ్లించాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశ భద్రతను కాపాడుకోవాలి, మన ప్రజానికాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఇవాళ కార్మికులను కాపాడుకోవాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే మే 20వ తారీఖును ఈ సమ్మెను మరి సింగరేణి కార్మికులంతా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ఈ సమ్మె అనివార్యం. ఈ సమ్మెను కూడా ప్రభుత్వాలు అనుమతించవు. రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నాయి ఈ యుద్ధం విషయంలో. మరి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించింది, ఈ కార్మిక సంఘాలకు సంబంధించింది అనిశ్చితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పాండమిక్ జాతీయ విపత్తులు ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టం ప్రకారం దీనికి సమ్మె చేయాలన్నా,
అనే ఆలోచన విధానం మానుకొని కలిసి రావాలి దేశ ప్రయోజనాల కోసం అని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్పై ఊహాగానాలను నమ్మవద్దని కోరింది. ఆపరేషన్ సింధూర్లో తమకు ఇచ్చిన పనిని అత్యంత ఖచ్చితత్వంతో విజయవంతంగా పూర్తి చేశామని ఐఏఎఫ్ పేర్కొంది. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. యూపీలోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారు యూనిట్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు. నేను కార్యక్రమానికి వద్దామనుకున్నా, కానీ ఎందుకు రాలేదో మీకు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీలో ఉండటం ముఖ్యమని వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమానికి సీఎం యోగి హాజరై ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపారు. కాగా పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాద నిర్మాణాలకు ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. ఉగ్రవాద నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చాం. భారత సంకల్పాన్ని ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సింధూర్ ఓ నిదర్శనం. ఉగ్రవాదాన్ని భారత్ సహించదు. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదు, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని పేర్కొన్నారు. साथियों, आज लखनऊ में ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर के उद्घाटन के शुभ अवसर पर मैं आप सबसे बातचीत करते हुए बेहद प्रसन्नता की अनुभूति कर रहा हूं। मेरी बड़ी इच्छा थी कि मैं स्वयं उपस्थित होकर आप सबके बीच मैं रहूं, आप सबसे मैं सीधा संवाद करूं, पर मैं क्यों नहीं आ पाया यह बात आप सभी जानते हैं। अभी जिस परिस्थिति से हम गुजर रहे हैं उसे देखते हुए मेरा दिल्ली में रहना यह अति आवश्यक था। इसलिए मैं वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आप सभी से जुड़ रहा हूं। मैं भले ही आपके बीच नहीं आया, लेकिन अपने उत्साह के माध्यम से आप मुझ तक जरूर पहुंच गए हैं। यह अपने आप में एक संदेश है कि चाहे हम किसी भी परिस्थिति में रहें, यह देश चलता रहेगा और हमारा काम नहीं रुकेगा। किसी भी स्थिति में हमारा संवाद नहीं टूटेगा। साथियों, 11 मई को पोखरण से जो आत्मविश्वास प्रारंभ हुआ था, आज लखनऊ में वह और मजबूत हो रहा है। साथियों, अपनी बात समाप्त करने के पहले मैं कहना चाहता हूं कि जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है। और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है, भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा
जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की, पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की हैं, आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया है। मैं एक बार फिर से అమర సైనికుడు మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండాలో అధికారిక లాంఛనాలతో జరిగిన ఆయన ఆఖరి మజిలీకి వేలాది జనం తరలివచ్చారు. మురళీ నాయక్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. కన్నబిడ్డను తానే సాగనంపాల్సి రావడంతో మురళి తండ్రి గుండెల విసేలా రోధించారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అనగాని, సవిత తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పోయిరా వీరుడా అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున 50 లక్షల నగదు, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు సిపిఐ నేత నారాయణ తెలిపారు. ఎప్పటికైనా ఉగ్రవాదం ప్రమాదకరమే. పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను వెనక్కి తీసుకురావాలి. ఒకప్పుడు నేను శాంతి చర్యలు ప్రస్తావిస్తే నన్ను పాకిస్తాన్ పంపాలన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీని పంపిస్తారా? మృతులకు ఎవరు న్యాయం చేస్తారు? పాక్ను ఎందుకు ఆక్రమించుకోలేదు? ఇదంతా భారత్ని అడ్డుపెట్టుకుని చేసే వ్యాపారమని విమర్శలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలేటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపిస్తానని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు? ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు,
26 మంది చనిపోయారు, ముక్కుపచ్చాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడిన వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ఫైర్ అయ్యారు, ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకొని వదిలేసి చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గట్టిగా చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మార్కల్ రహదారిపై ఆదివారం కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో కారు అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. బాధితులు ఆదిలాబాద్ వాసులుగా గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతిదాడి చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాశ్మీర్ విషయంలో మా విధానం ఎప్పటికీ మారదు. పాకిస్తాన్ పోక్ను టెర్రరిస్టులను భారత్కు అప్పగించాలి. ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడడానికి ఏమీ లేదు. ఈ విషయంలో మరో దేశం జోక్యం అవసరం లేదు అని పేర్కొన్నారు. కాగా మన ఆర్మీ చేసిన దాడులలో పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో జరిగిన భేటీలో వెల్లడించారు. మనం చేసిన యుద్ధంలో ప్రతి రౌండ్లోనూ పాక్ ఓడిపోయిందని తెలిపారు. యాదాది 8 బౌన్స్లపై మనం చేసిన దాడులలో వాళ్ళు అసలు యుద్ధంలోనే లేరని విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. దాడుల ద్వారా పాక్కు గట్టి సందేశం ఇచ్చామని మోదీ అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాసుల ఆలయంలో ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా శ్రీ శక్తి వరం అనే కార్యక్రమాన్ని శ్రీ ప్రణయ దాసాజీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ ప్రణయ దాసాజీ మార్గ నిర్దేశనం చేస్తూ మహిళలలో దాగి ఉన్న శక్తిని జాగ్రత్త పరిచి మహిళలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, బాంధవ్యాలను, సఖ్యత, సౌభాగ్యం, సవాళ్లను ఎదుర్కోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, నిర్ణయాలను తీసుకునే శక్తిని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాసుల అనుగ్రహంతో వారందరికీ మార్గనిర్దేశం చేసి ఆనంద స్థితిని, ఉన్నత చైతన్య స్థితిని మహిళలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మహిళలు వారిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని ఉపయోగించుకొని జీవితంలో సంతోషాన్ని అమ్మ భగవాసుల అనుగ్రహంతో పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్త్రీమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కారు ద్విచక్ర వాహనం ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు. యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమని కార్మిక సంఘాల నాయకులను బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.